ప్రేమ నమ్మకము గల ప్రభు అయిన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిక ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ మరి ఒక చక్కని ఆ, మ్, ఉపయోగకరమైనటువంటి మరి దేవుని కృపలో దేవుని ఘనపరచడంలో ఉండే ఔన్నత్యాన్ని మరి వివిధ భక్తుల యొక్క తలంపులను సేకరించి నేను గ్రహించి మీకు అందించడానికి ఇష్టపడుతున్నానండి. ముఖ్యంగా బంగారు పరిక ధ్యానంలో గమనించుకుంటే ఎంతో చక్కని తలంపులు ప్రభు మనకిస్తున్నాడు. మరి మనసులో శాంతి, శక్తి, ఆనందం ఉండాలంటే మా మనస్సును ప్రభు దగ్గర ఆయన సన్నిధిలో నిలుపుకుంటూ ఉండాలి. ఆయన మీద ఆనుకుంటూ ఉంటే ఆయన శాంతిని ఇస్తాడు కదా. దేవుడు మనం ఏం చేశాడో అనుకోకుండా మనం దేవుని కొరకు ఏం చేయాలో ఆలోచించడం మన కర్తవ్యమే కదా. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకూడదు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోకూడదు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకూడదు, మరి గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకూడదు, అవసరం తీరాక సహాయపడిన వ్యక్తిని మర్చిపోకూడదు. చేసిన దేవుడు చేసే మేళ్ళన్నీ కూడా మనం కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్. అది మనం ఒక్కొక్కటిని దేవుని యొక్క మేళను తలంచుకుంటూ మరి దేవుని స్తుతించడం మాత్రం మర్చిపోకూడదు. తర్వాత సంతోషంగా ఉన్న రోజులు గుర్తు తెచ్చుకోవడం గొప్ప కాదు, ఉన్న రోజులే సంతోషంగా మార్చుకోవడమే గొప్ప. ఎప్పుడు అర్థం అబద్ధం చెప్పదు, లోపాలను చూపిస్తూ సరిదిద్దుతుంది. కానీ మన దేవుని వాక్యము మన ఆత్మను సరిదిద్దుతుంది. మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, మరి పగవాడు లెక్కలు లేని ముద్దులు పెడతాడని బైబిల్లో ఉంది కదా. సామెతలు 27:6. నీ మేలు కోరేవాడే యేసు, నాశనం కోరేవాడు సైతాను. మన స్నేహం ఎవరితో ఉందో ఆలోచించుకుందాం. మన మంచి కోసం ఎవరైనా వదులుకోవచ్చు, కానీ మంచి చేయడానికి ఎవరి కోసమో ఆపకూడదు. మనిషి వ్యక్తిత్వం మనసుకు హత్తుకునేలాగా ఉండాలి, మనసుకు నొచ్చుకునేలా ఉండకూడదు. మనిషి చిరునవ్వు వెనకాల ప్రేమ, అభిమానము, ఆప్యాయత ఉండాలి. అసూయ, ద్వేషము, స్వార్థము మనలో ఏమాత్రం రానియకూడదు. ప్రార్థన అనేది ఆత్మకు లంగర్ వంటిది, తుఫాన్లో కూడా సుస్థిరంగా ఉంచుతుంది. జాన్ సెయింట్ క్రిస్తోస్తో అన్నారు, ఆరోగ్యమైన శరీరము, ప్రశాంతమైన మనస్సు, ప్రేమతో నిండిన ఇల్లు, ఇవన్నీ కొందామన్న వరకు మన సత్ప్రవర్తనతోటే, దేవుని భయభక్తులతోటే మనం సంపాదించుకోవాలి. మరి బైబిల్ని దూరం నుంచి బైబిల్ నిన్ను పాపం నుండి దూరం చేస్తుంది, పాపమేమో నిన్ను బైబిల్ నుండి దూరం చేస్తుంది. డిఎల్ మూడీ గారు అన్నారు, ఆలోచనలు చేతలుగా మారినప్పుడే కళలు నిజమవుతాయి. నీ బలాన్ని దేవుడు పునరుద్ధీకరిస్తే మీకు వ్యతిరేకంగా ఏ శక్తి నిలవలేదని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్లెస్సింగ్ అనే మాటని మనం ఆలోచించుకుంటే నిజంగా దేవుడు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్లో ఎన్నో రకాల అనుభవాలు మనకి దాచి ఉంచాడు. అయితే ప్రతి దినాన్ని కూడా మనము కొన్ని ఆజ్ఞలు పాటించడానికి ఇష్టపడితే మరి పుట్ గాడ్ ఫస్ట్, దేవుణ్ణి ముందుగా, ఆయన రాజ్యాన్ని వెతికినట్టుగా ముందుగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. పుట్ గాడ్ ఫస్ట్. 2, వర్షిప్ హిమ్ ఓన్లీ, దేవుని మాత్రమే ఆరాధించాలి. నో బ్యాడ్ వర్డ్స్, వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకూడదు. వర్క్ 6 days అండ్ టేక్ రెస్ట్ అండ్ గో టు చర్చ్. తర్వాత ఒబే యువర్ వారం అంతా పనిచేస్తూ ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలి. ఒబే యువర్ పేరెంట్స్, తల్లిదండ్రులని విధేయత చూపించు. తర్వాత హామ్ నో వన్, ఎవరికి హాని చేయొద్దు. డోంట్ చీట్, మోసం చేయొద్దు. ఇట్ ఈస్ నాట్ యువర్స్. ఇది కాంతి ఇతరులది తీసుకోవడానికి ఆశపడద్దు. టెల్ ద ట్రూత్, సత్యమే పలకాలి. డోంట్ బి జెలస్ ఆఫ్ అదర్ పీపుల్ స్టఫ్, ఇతరుల యొక్క ఆస్తిని చూసి అసూయపడటం ఇష్టం ఉండకూడదు. వారం అంతటిని మనం ఎలా గడపాలి అనేది ఆలోచించుకుంటే చాలా తమాషాగా ఉంది. ఏంటంటే సోమవారం ఏమో ఆనందంగా గడపాలి, మంగళవారం ఏమో ఆటంకం రానియకూడదు, బుధవారం ఏమో ఏ ఒత్తిడికి గురి కాకూడదు, గురువారం ఏమో ఏ శ్రమ దర్రా నేయకూడదు, శుక్రవారం ఏమో చిరునవ్వులు సంధించాలి, శనివారం ఏమో హాయిగా విశ్రమించాలి, ఆదివారం ఆరాధించి సంతోషించాలి. ఇది చక్కటి మాటలు. అయితే మరి ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా, ఆశించినా, కోరిన ప్రేమ దొరకదు. యేసుని ప్రేమిస్తే ఊహించిన రీతిగా అద్భుతమైన మరి నిత్య ప్రేమ దొరుకుతుంది. అబ్రహాం అచంచల విశ్వాసంతో వాగ్దానాన్ని నమ్ముకుని బలమైన విశ్వాసంతో విశ్వాసకు తండ్రి అయ్యాడు. అదే రీతిగా దేవుని మహిమపరిచాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు సమస్తము ఇవ్వగలడని నమ్మాడు. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు కనుక సర్వశక్తిమంతుడు దేవుడి శిక్షను తృణీకరింపకూడదు. నోటి మాట చేత కలుగు నొప్పి
తగలకుండా నిన్ను చాటు చేస్తాడు. నీలోని ఊపిరి తండ్రిదే, దేవుందే కదా. ఊపిరి ఉన్నంత కాలం దేవుని కొరకే బ్రతకాలి. ఊపిరి పోయాక మరి లెక్క చెప్పాలి కదా. మరి దేవుని సదా ఆరాధించి స్తుతించట్లో ఎంతో మంచిది. యేసు మన రాజు, మన ప్రభు, మన రక్షకుడు, స్వస్థపరచువాడు, బలమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, శాంతి ప్రదాత, నా జీవిత సరస్వం ప్రభైన క్రీస్తుగా నిత్యము సన్నతించి నా వ్యక్తి ధైర్యంగా సంతోషంగా ఉంటాడు. అందినము ఆశ్చర్యం, నూతన వాత్సల్యం ఆయన పుడుతుంది కదా. మరి ఈ రకంగా మనము దేవుని కొరకు జీవించటం ఇష్టపడాలి. వ్యాధి లేని శరీరము, వేదన లేని మనసు, ఇవి మనిషికి తరగని ఆస్తులు. అవి తప్పవు, ప్రతి ఒక్కరికి కూడా అవి తప్పవు కదా. ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవటం ఎంతో మిన్న. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల్లో కూడా మనం జాగ్రత్తగా తప్పించుకోవడం. మరి యోసేపు కూడా పాపం నుంచి తప్పించుకున్నాడు కదా దేవుని నమ్మి. విజయగాథలు చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు, కానీ ఓడిన కథను చదివితే గెలుపుకు మార్గాలు కనుక్కుంటావు. ఎంతోమంది భక్తులు ఓడిపోయి కూడా పశ్చాత్తాపడి విజేతలు అవ్వలేదా? సరైన సమయం కోసం చూడటం కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడమే మేలు. నాకు సాధ్యం కాదు అనే భావన మనసులో నుంచి తొలగించుకోవడమే నువ్వు విజయానికి తొలిపెట్టు. అయితే జీవితంలో ఏ సాధించాలన్నా ముందు ఓపికగా ఉంటాం. అవసరం ఉంటేనే విజయాలు మనం చేరుతాయి. అట్లా మన ఓర్పు చాలా అవసరం. అవసరము, అవకాశము, అవమానం కూడా మనకి మూడు కూడా చాలా నేర్పిస్తాయి. మళ్ళీ చెప్తాను, అవసరము, అవకాశము, అవమానము కొన్ని పాఠాలు నేర్పిస్తాయండి. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి పారద్రోలే ఆలోచన గొప్పది. అది ఆలోచించుకోవాలి. సమయం అనేది ఎదుటి వారి పరిస్థితిని బట్టి చేయాలి, కానీ వారితో మనకున్న అవసరాన్ని బట్టి కాదు. చిన్న రంధ్రం నిండుకుండను ఖాళీ చేస్తుంటే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని కూడా దెబ్బతీసేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మరి ఆలోచించుకుంటూ మరి చక్కటి కర్తవ్యము, దేవుని గణపరిచే అనుభవంలో భక్తుని యొక్క తలంపులు మనం ఆలోచిద్దాం. దేవుని మహిమపరచడానికి మూలవాక్యం యెషయా 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ కూడా తెప్పించము. నేనే వారిని కలుగ చేసింది, నేనే వారిని పుట్టించిన వాడును. ఎంత మంచి మాట అండి. మహిమ నిమిత్తమే సృజించాడండి మనల్ని. నామం పెట్టబడిన వారు నేనే కలుగ చేశాను, పుట్టించాను అని కూడా ప్రభు మనకు ఎంతో చక్కగా చెప్పిన వాగ్దానము. ఆ మాట మీదే ఈ వాక్యం అంతా ఆధారపడి ఉంది. దేవుని మహిమ కొరకే మనం సృజించాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. సంఘాన్ని కూడా మరి అంతిమ కుటుంబంగా ఏర్పరచుకున్నాడు. మరి మానవ సృజించుట అత్యవసరమైన ప్రాముఖ్యమైన అనుభవం. దేవుడు మహిమపరచుటకు వ్యక్తి మరి అలా మహిమపరచకుండా నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు తట్టుకోలేడండి. గుండె బరువెక్కిపోద్ది. దేవుని మహిమపరచకపోతే కొన్ని నష్టాలు ఎదుర్కొంటాం మనం. అదేంటంటే రోమా 1:21 బాగా గమనిద్దాం. భ్రష్టమైన మనసుకు వదిలేస్తాడట, దేవుడు బాగు చేయలేడిక. రెండోది ఏంటంటే దేవుడు మహిమపరచకపోతే మరణానికి అప్పగిచ్చేస్తాడు. ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పాను నేను. అపోస్తల కార్యం 12:23 శాశ్వత మరణం కాచుకొని ఉంటుంది. కీర్తన 50:23లో దేవుని మహిమపరిచితే లాభం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను దేవుని రక్షణ కదపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంటే దేవుడు మనం ఎలవ చేస్తాడనమాట. ఆయన మంచి మార్గంలో నడిపించడానికి, ఆయన మహిమపరచడానికి మనల్ని ముందుగానే సిద్ధపరిచేస్తాడు. మనకి ఇంకే దిగులు రానివాడు అనమాట. అది ఈ రకంగా దేవుని మహిమపరిచే వాళ్ళు మరి వారే సిద్ధపరచుకోగలరు. దేవుని మహిమపరచడం గల లక్షణం కలిగి ఉంటే ఏ పరిస్థితి కన్నా మార్గం సిద్ధపరచుకోగలడని దేవుడే అనుమతిస్తాడనమాట. దేవునికి వీలుగాని మార్గం ఉండదు. మహిమపరచడం అందరికన్నా ప్రాముఖ్యమైనది. మొదటిది మనం ఏ స్టెప్స్ ఉపయోగించాలో చూద్దాం. ముందు మారుమనసు పొందాలి, తద్వారా మహిమపరచబడతాం. పరిశుద్ధంగా జీవించాలి, మహిమపరచటం. దేవుని గణపరచడం నోరారా ఘనంగా గొప్పగా నోరు తెరిచి స్తుతించాలి, స్తుతియాగం చేయాలి. మరి దేవుడు ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఈ రకంగా మహిమపరచగలం. దేవుని కొరకు మరి బహుగా ఫలించాలి. తర్వాత దేవుని కొరకు సత్క్రియలు చేయాలి, మహిమపరచాలి. చావైనా జరికైనా మహిమపరచాలి. మరి ఇంకొక ఆధారమైన మాటలు ఏంటంటే 1 కొరింథీలో సాధారణమైన విషయంలో మరి
ఒకటో కొరింథీ 10:31లో మనం శరీరం భోజనం చేసినా, పానం చేసినా సమస్తము మహిమ కొరకే చేయాలి. తన మరి మేడం గయాన్ చాలా అందగత్తెట. చాలా అందంగా ఉండి ఎప్పుడు అద్దం దగ్గర చూసుకుంటూ చాలా ప్రేమించేదట. అప్పుడు ప్రభువు అన్నారంట, "ఈ అందం మేకప్ ఇయన్నీ ఆపేసేసి చర్చి టైం అయింది వెళ్ళమని" చెప్పినప్పుడు తను వెళ్ళిందట. తర్వాత తనకి శరీరం అంతా మొఖమంతా పింపుల్స్ లాగా వచ్చేసేసి తన అందర్వికారం అయిపోయిందంట. అప్పుడు అందంట, "నిజమైన అందము దేవుడు కోరే అందము అంతరంగంగా ఉండే అందమేనని నేను గ్రహించానని" తన బయో అంటే బయోగ్రఫీలో రాసింది. 1 పేతురు 3లో భక్తి గల స్త్రీ ఎలా ఉండాలో కూడా దాన్ని చాలా వివరించింది. అందము బ్యూటీ అంటే మన స్కిన్ వెనక లోపల ఉండే అందమే ముఖ్యమైనది, బయట ఉండే అందం కాదని ఆవిడ నొక్కి వక్కాణించింది. యెహోషువ 7:19లో మరి మన బలహీనతలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆకాను పాపం చేసినప్పుడు, "నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుని మహిమ చెల్లించాలి. నువ్వు చేసిన పాపాన్ని ఉందున్నట్టుగా మరుగు చేయకుండా ఒప్పుకో" అని యెహోషువ ఆకాన్ని హెచ్చరించాడు. తర్వాత రాళ్ళతో కట్టుబడి చనిపోయాడు అనుకోండి. కానీ పాపం ఒప్పుకున్నాడు. డబ్బు వస్త్రాలకు ఆశపడ్డాడు ఎరుకు గోడలు కూలినప్పుడు. సింపుల్ లివింగే కావాలి. దేవుని గ్లోరిఫై చేయాలి. 3 రకాల ఒప్పుకోలు కావాలంటండి మనకి. వ్యక్తిగతంగా పర్సనల్‌గా ఒప్పుకోవాలి. సామూహికంగా అంటే గ్రూప్‌తో కూడా ఒప్పుకోవాలి. తర్వాత ప్రాతినిధ్యపు ఒప్పుకోలంటే ఇతరుల కోసం ప్రార్థించేది. యోబు బిడ్డల కోసం ఎలా చేశాడు? అది. వ్యక్తిగత ప్రార్థన అంటే పర్సనల్ కన్ఫెషను. రెండోదేమో గ్రూప్ కన్ఫెషను. మూడోదేమో యోబు చేసిన ప్రాతినిధ్య ఒప్పుకోలు. ఈ 3 మన జీవితాల్లో ఉంటే దేవుని మహిమపరచొచ్చు. మహిమపరిచేవారు ఎలా ఉంటారు? 1 ప్రకటన 16:11లో తమ క్రియలు మారి మారుమనసు పొందిన వారు కారు. వారు మహిమపరిచేటట్లు అంటే మారుమనసు పొందకుండా మూర్ఖులుగా ఉండే వాళ్ళకి నరకం తప్పదని కూడా ప్రకటనలో ఉంది. అందరూ మారుమనసు పొందాలి. అప్పుడే దేవుని మహిమపరచాలి. ఈ రకంగా మరి దేవుని మహిమపరిచేవారు హ్మ్. మరి ఎలా ఉన్నారంటే దేవుని ఎరగని వాళ్ళు, ఎరిగిన వాళ్ళని గమనించుకుంటే పగలు రాత్రిలాగా అనమాట. రెండిటికి తేడా ఉంది వేరు. తర్వాత మనం ఎలా ఉండాలి? 1 కొరింథీ 6:18లో జారత్వమును అంటే దూరంగా పారిపోవాలి. మరి మన మన దేహము దేవునికి ఆలయం గనక పరిశుద్ధంగా జీవించుకోవాలి. దేవుడు మనకి వినకూడదు, చూడకూడదు. మనం చేసిన పాపం దేవుని దృష్టిలో రికార్డెడ్‌గా ఉండిపోద్ది. ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్ తోటి 90% ప్రజలు పాడైపోతున్నారు. అశ్లీలమైన చిన్న పిల్లల దగ్గర నుంచి పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్‌లన్నీ చూసి పాడైపోతున్నారని రికార్డ్ చెప్తుంది. పరిశుద్ధంగా జీవించటం, మన శరీరం దేవుని ఆలయం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. పశ్చాత్తాపం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. తర్వాత మారుమనసు పొందాలి. మరి దేవుని అప్పుడు మహిమపరచగలం. లూకా 17:18లో అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు మరి గొప్ప శబ్దంతో మరి 10 మంది కుష్ఠరోగులు బాగైనప్పుడు ఒక్కడు మాత్రం ఎలా వచ్చాడు? గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. నోరారా పాట పాడటము, గొప్ప శబ్దంతో దేవుని స్తుతించడం దానివల్ల కూడా మనం మహిమపరచడంలో ఒక భాగమని విశ్వాసం గ్రహించాలి. మరి మత్తయి 5:6లో కూడా 16లో కూడా మనుషులు కొండ మీద ప్రసంగంలో చెప్పారండి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వుడి. సమాజం కొరకు ఏదైనా మంచి పని చేయాలి. మరి ఆ ప్లాట్‌ఫామ్‌పై వస్త్రాలు లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆకలితో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నామా? హాస్పిటల్‌లో ఉండి బాధపడే వాళ్ళని గుర్తు తెచ్చుకుంటున్నామా? అలాంటి వాళ్ళకి ఎవరికి చేసినా మరి మత్తయి 25లో చెప్పినట్టుగా ఎవరికైనా ఈయన పేదవారికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు దేవుడు. మరి సత్క్రియలు లోకం కొరకు చేయాలి. దేవుని కొరకు ఫలించాలి. సమాజం కొరకు సేవ చేయాలి. మహిమపరచుటకు ఏం చేయగలము? మరి పౌలు ఎంత మంచి మాట అన్నాడు ఫిలిప్పీ 1:21లో, "నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం" అన్నాడు. మరి చావైతే లాభం అన్న అనుభవంలో నిజంగా ఒక భక్తురాలు అనేటువంటి బ్లైండ్ జీవిత చరిత్ర నేను కూడా చదివానండి. నేను ఒకసారి మెసేజ్ కూడా పెట్టాను. 16 ఏళ్ల అమ్మాయికి ప్రభువుని ఎంతో నమ్మింది. తనని చంపుదామని 25 మంది మధ్య స్తంభానికి కట్టేసేసి తనని భయంకరంగా 6 రోజులు ఆహారం పెట్టకుండా ఉన్న సింహాలు 5 సింహాలను తన వైపుకి మళ్ళిచ్చారటండి. ఆ 5 కూడా దగ్గరికొచ్చి తను చూసి రక్తం ఉంటే అది అసలు సహించదు కదా! అంటే వెంటనే రక్తం చూసి ఆకర్షింపబడద్దు కదా! అలా ఉంటూ కూడా
అవేం ముట్టుకోకుండా అలా వచ్చి నెమ్మదిగా కాళ్ళ దగ్గర కూర్చున్నాయి ఏంటండి. ఆశ్చర్యపడేవారంట అందరూను గూడా. నిజంగా ఈవిడలో ఎంత భక్తి ఉందని ఆశ్చర్యపడుతూ ఈవిడ చచ్చిపోలేదు కదా అని చెప్పేసి ఏం చేశారంట, ఒక పెద్ద కుర్చీ ఏసి దానికి కింద మంట పెట్టి కాల్చి దాని మీద కూర్చోబెట్టారట. అక్కడ కూడా తను చనిపోయేటప్పటికి తను ఒక బలమైన దున్నపోతులు వదిలారట. అది ఆ కాలేటువంటి నిప్పుల మీద ఉన్న దానికి కొమ్ములతోటి ఆ అమ్మాయిని గాల్లో ఎగరేసిందట. అప్పుడు ఎగరేసిన తర్వాత తను నిప్పుల్లో పడిపోయి చివరగా కాల్చి చనిపోయిందట. దేవుని మహిమపరుస్తూ కాలిపోయింది. అయితే అది మహిమపరిచే అనుభవం. అప్పుడు అందరూ 25 మంది కూడా అప్పుడు యేసే దేవుడని గట్టిగా అరిచారట. అంత గొప్ప సాక్ష్యం తన మరణం ద్వారా అంత దేవుని మహిమపరిచిందండి. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నాం. అది దేవుని కృప ఎంతో గొప్పదండి. ఒక్కొక్కళ్ళని అంత ధైర్యంగా మరి శిష్యుల యొక్క చాలా సార్లు ఆ శిష్యుల యొక్క ఒక్కొక్క శిష్యుడు ఎలా శ్రమపడ్డాడో చెప్పానండి. అది మళ్ళీ ఆ మెసేజ్ దొరికితే మళ్ళీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఎంత భయంకరమైన శ్రమలు పడ్డారో, తలక్రిందులుగా ఎన్ని రకాలుగా తను మరి హతసాక్షులయ్యారో వింటే నిజంగా చదువు లేని వాళ్ళు, ప్రభు దగ్గర నేర్చుకున్న వాళ్ళు, ప్రభు కొరకు ఎంత శ్రమపడి చనిపోయారో అది తెలిస్తే నిజంగా కన్నీళ్ళొస్తాయండి. నిజంగా ఈ బ్లైండ్‌నే కూడా అటువంటిదే. తర్వాత త ఆయనకి మరి దేవుని కొరకు మహిమ మరి మారుమనసు పొందాలనుకుంటున్నాం కదా! మరి మొదటిదిగా మారుమనసు పొందాలి, పరిశుద్ధంగా బతకాలి, గొప్ప శబ్దంతో స్తుతించాలి, దేవుడిచ్చినటువంటి సంపూర్ణంగా చేయాలి, బహుగా ఫలించాలి, సత్క్రియలు చేయాలి. మరి చనిపోయే వరకైనా సరే మనం మహిమ తెచ్చే వాళ్ళంగా ఉండాలి. గంత ప్రభావం ఆయనకి ఇచ్చేటట్టుగా ఉండాలి. మరి దేవుని మహిమపరిచే రీతిగా ఉంటూ ఆయన మహిమ కొరకు సృష్టింపబడ్డామని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తంలో మనం ఉండటానికి ఎప్పుడూ ఆశపడాలి. మరి యోబు పిల్లల కోసం మరి ఒప్పుకున్న రీతిగా ఒంటరిగా ప్రార్థనలు, సామాజిక ప్రార్థనలు ఉండాలి. కానీ దానియేలు 9లో కూడా చక్కటి ప్రార్థన చేశాడు. ఆజ్ఞలు అనుసరించి దుష్టులకి చెడుతనం చేశాం మేము అని ఒప్పుకున్నాడు. మనం కూడా మన బలహీనతలను ఒప్పుకున్నప్పుడు మనల్ని తప్పకుండా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. తర్వాత మరి యోబు కూడా బిడ్డల కోసం ప్రార్థించినట్టుగా ఇతరుల కోసం విజ్ఞాపన చేయడంలో దేవుడు చాలా గొప్పగా మనల్ని మహిమపరుచుకున్నట్టుగా దేవుని మహిమపరుచుకున్నట్టుగా మనల్ని దీవిస్తాడు. ఇట్లా ప్రార్థనల ద్వారా మనం కనపరచుట మనకి ఎప్పటికైనా సరే ఆయన కర్తవ్యం అనుకోవాలి. ఈ రకంగా మరి ప్రభు చిత్తంలో మరి ప్రార్థన అనుభవంలో మరి దేవుని మహిమపరిచేటువంటి కృపలో మనం ఉండటం చాలా చాలా అవసరం. మరి ఒకళ్ళు యోహాను 12:26లో ఒకడను సేవించిన ఎడల, అనుసరించిన ఎడల నన్ను వెంబడించాలి. వెంబడించుట అంటే గౌరవించుట, ఆజ్ఞలన్నిటిని కూడా పాటించుట. అది మనకి కర్తవ్యం అని చూసుకోవాలి. ఎవరైనా మరి అందంగా కనిపించాలంటే అందంగా ఉంటారు కదా! కాబట్టి కానీ మనం ఆత్మలో ఎదగాలంటే దేవుని వాక్యం ముందే నిలబడాలి. వాక్యం దగ్గర ధ్యానించాలి. అదే అర్థంగా చూసుకోవాలి. మనం మాట్లాడితే మనం ప్రభు మార్పు లేనివాడు కాబట్టి ఆయన వెంబడించినప్పుడు ఆయన మహిమపరిచిన వాడుగా ఉంటాం. తర్వాత ఆయన్ని మహిమపరచడానికి ఒక కారణం అది వెంబడించటం. ఇంకొక కారణం ఏంటంటే సామెతలు 3:9 ఆస్తిలో నీ 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 యొక్క 10వ భాగాన్ని ఇవ్వాలి. నీకు ఉన్న దాంట్లో ఇంకా ఇవ్వదలుచుకుంటే ప్రథమఫలమే కాదు, ఇంకా ఏదైనా సరే ఆయన ఇవ్వటానికి ఇష్టపడేవాళ్ళుగా ఉండాలి. దేవుని వాక్యం వినుట, ఆచరించుట, ప్రేమతో చేయుట, మరి ప్రార్థించుట, మరి పాటలతో ఆరాధించుట, ఘనపరచుట, మహిమగా చెల్లించేటువంటి ఆ పరిస్థితి అన్నమాట. మన మంచితనము, గ్రేట్‌నెస్, ఆయన మంచితనాన్ని, గ్రేట్‌నెస్ గుర్తించి ఆయన స్తుతించాలి. మరి 1000 తరాల వరకు దీవిస్తాడు కాబట్టి హబక్కూకు 2:14లో ఏలయనగా మరి సముద్రాలన్నీ జలములతో నిండి ఉన్నవి, యెహోవా మహిమతో నిండి ఉన్నది. హబక్కూకు 2:14లో ఈ రకంగా ఆయన మహిమపరచటానికి మనము స్తుతించడం ఒక ఎత్తు, వెంబడించడం ఒక ఎత్తు, దానం చేయడం ఒక ఎత్తు. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా హబక్కూకు 2:14లో దేవుని జ్ఞానము మహిమతో నిండిపోయిందంటండి. ఆయన రాకడ సమయంలో సింహము, ఆవు కలిసి ఉంటాయి. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. యెషయా 6:3లో దేవదూతలు, కెరూబులు, సిరూపులు పరిశుద్ధులు పరిశుద్ధులు అని అక్కడ కూడా మహిమతో నిండిపోయింది. అదే ఆయన ఘనపరిచే అనుభవం. ఆ రకంగా దేవుని స్తుతిస్తూ మనం మన జీవితాల్లో ఆ ఔన్నత్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉండాలి.
లోకరీత్యా ఉండే జ్ఞానం కాదు. క్రైస్తవులు దేవుని పట్ల మన ఆత్మీయ స్థాయి పెంచుకోవాలి. మనం గనపరుచుకు మనం మనం గనపరచటం కాదు. దేవుని గనపరచుట ప్రాముఖ్య లక్షణమని మనం ఎప్పుడు గ్రహించుకోవాలి. మరి ఇతరుల ఆత్మీయ స్థితి గురించి ఆలోచిస్తూ వ్యక్తిగత ఆత్మీయ స్థితి మెరుగుపరుచుకునే ధ్యాస కలిగి ఉండాలి. చాలామంది ఆత్మీయంగా వెనుకబడే స్థితిలో ఉంటున్నాం. మరి తప్పు చేస్తున్న అనుభవంలో కూడా వాతావరణ మనసాక్షితోటి తప్పు లేదు, బానే ఉన్నాం అని భ్రమపడతా ఉంటాం. కానీ దేవుని దగ్గర మనం ఎప్పటికప్పుడు మనం బలహీనతలు ఒప్పుకున్నప్పుడు ఆయన ఆత్మతో నింపుతాడు. అనేకులకు సాక్షులుగా ఉంచుతాడు. అది గ్రహించుకోలేకపోతున్నాం. మరి చిన్నపిల్లలు ఎదగలేకపోతే తల్లిదండ్రులు దిగులు పడతారు. అలాగే మనం కూడా ఆత్మీయంగా ఎదగలేకపోతే ప్రభు కూడా చాలా బెంగపడి దుఃఖపడతారట. అందుకని మనం ఆత్మీయంగా ఎదిగే వాళ్ళంగా ఉండాలి. మనల్ని మనం ఉజ్జీవింపు చేసుకోవాలి. అందుకని ఎంఐ గ్రామంలో ఉండే వాళ్ళకి దేవుని వాక్యం విన్నప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు హృదయాలు మండిని. మనం మండే హృదయాలతో ఉండాలి. ఆ మండే వెలిగే దీపాలుగా సాక్ష్యంగా ఉండాలి. మండే హృదయాలు మండుతూ ఉండాలి. మరింత హృదయపూర్వకంగా ప్రార్థించాలి. హృదయపూర్వకంగా పాటలు పాడాలి. ప్రార్థన అనేదంట హృదయ లోతైన రీతిగా వ్యక్తపరచడం అన్నమాట. మన మాటలు లోతైన అనుభవంలో పైపై మాట్లాడటం కాదు, అలవాటు మాటలుగా. ఇట్లా చేసే ప్రార్థనల్ని మున్సిపాలిటీ ప్రార్థనలు అంటారంట. ఇట్లా వ్యర్థంగా మాట్లాడి ఈ కాపాడు, ఆ కాపాడు, ఇది అది అని అడిగితే అది ఒక భక్తుడు చెప్పాడు. నిజమేనండి. మనం చెత్త ప్రార్థనలు చేయకూడదు. దేవుని చిత్తానుసారంగా పూర్తిగా దేవుని దగ్గర మన హృదయాలు కుమ్మరించుకోవాలి. మరి శత్రువుల నుంచి విడిపిస్తాడు. తర్వాత రక్త మాంసంలో పాలివారిగా ఉండటానికి ప్రభురాత్రి భోజనం కూడా మనం తీసుకుంటూ ఉండాలి. తర్వాత మరి మరి ఓల్డ్ టెస్టిమెంట్‌లోనైతే కీర్తనలో శత్రువుల్ని చంపు, వాళ్ళు సంహరించు అలా చెప్పారు గానీ, నూతన నిబంధనలో అలా లేదు. మరి చక్కటి పరలోక ప్రార్థన నేర్పించి ఎంత చక్కటి మాటలు చెప్పాడండి. పరలోకమందున్న మా తండ్రి, మనందరికీ తండ్రి ప్రభు. మరి శత్రువులు మరి డబ్బులు కావాలి, ఈ కావాలి, ఏ కావాలని అడగటం కాదు. మరి ఎంతో విలువైన ప్రార్థన మనకు నేర్పించాడక్కడ. ఆ ప్రార్థన మనం చేయడానికి మరి భూసంబంధమైన అవసరాల కోసం కాదు. మరి లోతైన అనుభవాలతోటి నాణ్యత గల ప్రార్థన చేయడానికి మనం ఆశించాలి. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడానికి ఆశించాలి. ఆయన నామం గౌరవించే మర్యాద కలిగినట్టుగా మనం ఘనపరచాలి. తండ్రి అని ఇతరులు చెప్తున్నప్పుడు మరి ఈ లోకంలో మరి క్రీస్తు మనతో పాటు మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నేర్పిన విలువైన ఆజ్ఞలను పాటించడం నేర్చుకోవాలి. యెహోవా నామాన్ని జీవితం ద్వారా బయలుపరచబడాలి, ఘనపరచబడాలి. ఆయన నామానికి ఘనత ఇవ్వాలి. భూసంబంధమైన అవసరాల కోసం ప్రార్థించడం కాకుండా దేవుని యొక్క అవసరాల కోసం ప్రార్థించాలి. నిజమైన ప్రార్థన హృదయ భారంతో ప్రార్థించడం మనకు చాలా అవసరం అని మళ్ళీ పదే చెప్పుకుంటాం. మన ప్రాంతంలో మహిమపరచబడుతున్నామా? మన గృహంలో మహిమపరచబడుతున్నామా? మన సమాజంలో మహిమపరుస్తున్నామా? ఎలా ఉంటున్నాం మన క్రైస్తవ జీవితం? మనం పొరపాట్లు చేసినప్పుడు దేవునికి పశ్చాత్తాపడుతున్నామా? దేవుని నామము ఆగారపరుస్తున్నామా? అది గమనించుకోవాలి. ఈ లోకంలో ప్రవర్తించే రీతిలో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలో అది మనం గమనించుకొని జీవించడం చాలా అవసరం. దేవుని కొరకుతో జీవించడం విశ్వాస కర్తవ్యము. మన గృహంలో మరి సమాజంలో పరివారంలో దేవుని ఘనపరిచేటట్టుగా అది కర్తవ్యం కావాలి. మన ఆశయం మనలో ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు, ఉత్సాహపడతాడు. క్రిస్టియన్ అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే క్రీస్తు పోలి జీవించాలి. రోమా 7:4 ఆత్మలో క్రీస్తుతో వివాహం చేయబడిన వారం కాబట్టి క్రీస్తు ఐక్యపరచబడిన వారం అని 1 కొరింథీ 6 ఉంది. ఒక భార్య భర్త గౌరవాన్ని ధరించి ఇంటి పేరు కూడా తీసుకుంటుంది. అదే రకంగా క్రీస్తు యొక్క అనుచరులుగా ఉన్నాం కాబట్టి, క్రీస్తు స్వరూపంలోకి మనం ఉన్నాం కాబట్టి ఆయన గుణలక్షణాలు మనం భరించాలి, అది అనుభవించాలి. తర్వాత అలా లేకపోతే రోమా 9:2 బహు దుఃఖమును మారని వేదన కలుగుతుంది అని. ఇట్లా క్రైస్తవులు సరైన బతుకు లేకపోతే అది ఎంతో బాధకరమైన అనుభవంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక విధంగా ప్రాక్టికల్గా గమనించాలంటే మనకి దేవుని దృష్టిలో గనులుగా ఎలా ఉంటామంటే భక్తి జీవితంలో మనం తగ్గింపు నేర్చుకోవాలి. మాదిరి శిష్యులు పాదాలు కడిగాడు. యాకోబు ఇస్సాకు కలవడానికి వెళ్ళినప్పుడు ముందు భయం పడిపోయి శత్రువుగా చూశాడు. కానీ తర్వాత తను ప్రార్థించడం దేవుని దగ్గర పెనుగులాడిన తర్వాత ఆ ఏశావులో అన్నయ్యలో దేవుని ముఖం చూశాడట. మనం కూడానండి ప్రభువులో లోతుగా చేసినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు ఇతరుల్లో కూడా శత్రువులో కూడా
దేవుని యొక్క ప్రతిబింబాలు మనం చూడగలుగుతామటండి. ఆ తగ్గింపు వల్ల అది జరుగుతుంది. మరి ఒక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గదురాలు దేవుని ఘనపరిచింది. తన లక్షణాలు కూడా కొద్దిగా చెప్పుకొని ముగిస్తాం. ఘనంగా ఉండే ఆ స్త్రీ జీవితంలో రెండవ రాజులు 4:8లో ఉంటది. రెండవ రాజులు 4:8లో ఎలీషాను, షూనేమీరాలు ఇంటికి రమ్మని ఆహ్వానించింది. దేవుని యొక్క బిడ్డల్ని ఘ ఘనపరచటం, దేవుని ఘనపరచటమే అని గుర్తుపెట్టుకోవాలి. ఆమెలో గర్వం లేదు. తెలుసు ఆయన మంచి వాక్యం చెప్తున్నాడు. దైవజనుడని ఆమె కళగా ఊరుకోలా. ముసలి భర్తలు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా లేదు. భర్త దగ్గరికెళ్ళి పర్మిషన్ అడిగింది. మేడగది సిద్ధం చేద్దాం. 4 వస్తువులు పెడదాం. ఆయనకి ఘనపరుద్దాం అని తన ఘనపరిచినందుకు ఆవిడ ఘనురాలని పేరు తెచ్చుకుంది. తర్వాత తన అవసరాలు కూడా తీర్చబడ్డాయి. మనం కూడా దేవుని ఘనపరిస్తే సులభమయ్యేలాగా మన అవసరాలు కూడా ప్రభు తీరుస్తాడు. మనకి క్షేమం జరుగుతుంది. మంచి లక్షణాలు, ఆతిథ్యం ఇచ్చే మంచి లక్షణం ఆవిడలో ఉంది. ప్రేమ కలిగి దైవ సేవకులు గౌరవించింది. ఎంట చేర్చుకొని పరిచారం చేయడానికి ఆసక్తి చూపించింది. ఎంత మంచి ఆసక్తి చూపించిందండి. తర్వాత భక్తి జీవితంలో ఆతిథ్యం ఇచ్చే శ్రేష్టమైన ప్రక్రియ. ఎలీషాని చేరి, అయ్యా మీరు మా ఇంటికి రావాలని బలవంతం చేసింది, ఆహ్వానించింది. దైవసేవకుని ఇంటి చేర్చుకుంటూ ఉన్నత లక్షణం కలిది. దైవసేవకుని గృహంలో ఆ గృహాన్ని తెరిచింది. భక్తి జీవితానికి తార్కాణం. దేవుని సేవకులకు అవకాశం ఇచ్చినప్పుడు పరిచారకులు సంప్రదించి వారి పరిస్థితులు గమనించి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప మనసు గల వారే చేయగలరు. ఆత్మీయ జీవితం గురించి బాధ్యత తీసుకున్న వారే దైవజనులను తెలుసుకున్నది. ఆ గల్తీ 6:6లో వాక్యోపదేశం పొందువారు ఉపదేశము చెప్పేవారికి మంచి పదార్థాలన్నింటిలో భాగస్వామ్యం ఇవ్వాలి. అది బాధ్యత. ఈ వాక్యం పాటించిందండి. సంఘ అవసరతలు చాలా ఉంటాయి. బాధ్యతలు గుర్తుంచుకొని వాళ్ళకి సహాయపడేటట్టుగా చూసుకున్నది. ఆ తర్వాత దశమ భాగంలో ఇవ్వడమే కాకుండా ఇంకా ఏదైనా సరే ఇంకా ఇవ్వదలుచుకుంటే ఇంకా వద్దులు కొద్దీ ఇవ్వడానికి కూడా ఇష్టపడడానికి కూడా బైబిల్లో రాసుంది. తర్వాత మనం దేవుని యొక్క బిడ్డల మీద ప్రయత్నం చేయకూడదు. మనం ఒబీడియంట్‌గా ఉండాలి. వాళ్ళని చాలా గౌరవించాలని కూడా ఈ సునేమిరాలు చెప్తుంది. మనం ఘనం కావాలంటే ఇతరులు మన ఘనత కావాలంటే దేవుని బిడ్డలను ఘనపరచడం, దేవుని ఘనపరచడం అని మనం ఈ సందేశం ద్వారా నేర్చుకుంటున్నాం. మరి మార్తల యొక్క ఇంటికి మరి క్రీస్తుని పిలుచుకొని ఎంత ఆతిథ్యం ఇచ్చారండి, ఎంత సేద తీర్చారు, క్రీస్తుకి అవసరాలు తీర్చారు. నిజంగా మరి ఆ రకంగా మరి వాళ్ళకి అవసరమైనప్పుడు ఆదుకున్నారు కదా క్రీస్తు కూడా. తర్వాత లూదియా కూడా మరి ఫిలిప్పి సంఘానికి స్థాపనకి మూల స్తంభంగా ఉంది ఆవిడ. పౌలు అనుచరులకు కూడా మరి భర్తకు అనుకూలపరుచుకొని ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం అంటే సామాన్యం అండి. గెస్ట్ని పెట్టుకోవాలంటే ఎంతో బాధపడతాం. మరి ఆవిడ టీంని ఇంట్లో ఉంచుకుంది. అది అది చాలా గొప్ప ఉదాహరణగా పౌడర్ అమ్మేదన్నమాట. గొప్పది స్త్రీ. గొప్పలైతే మాత్రం దేవుని బిడ్డలను ప్రేమించటం, వాళ్ళ ఆతిథ్యం ఇవ్వడంలో ఎంత సునేమీరాలు ఈ లుదియా కూడా నిజంగా గనురాళ్ళండి. ఆళ్ళు చక్కగా దేవుని ఆశీర్వాదాలు పొందారు. మరి తరతరాలుగా వాళ్ళ పేర్లు బైబిల్‌లో నిలబడిపోయినాయి. ఆ రకంగా చిరస్థాయిగా గౌరవించబడ్డారు. గనురాలుగా ఎంచబడ్డారు. మరి భర్తను గౌరవించింది. ప్రతి విషయంలో సంప్రదించింది. తన గొప్పవాడని ఎరిగింది. ఎలీషాని. తర్వాత 4 వస్తువులు మరి వాటి మేడగదిలో సిద్ధపరిచింది. తర్వాత ఏది అవసరమో ఆ 4 వస్తువులు చక్కగా మరి బల్ల, పీట ఇవన్నీ కూడా దానికి ఉంచి వస్తువులన్నీ ఉంచి జ్ఞానం, వివేకం కలిగిన స్త్రీగా నిలబడింది. గేహజీ కూడా గమనించుకున్నాడు ఆవిడకి ఏదవసరం అంటే ఆవిడకి బిడ్డలు లేరని గ్రహించుకుని ఎలీషాకి చెప్తే ఆవిడ దీవించే బట్టి ఒక బాబుని పొందింది. ఆ బాబు జబ్బు పడ్డప్పుడు ఆ గదిలోనే పడుకోబెట్టారు. మరి ఎంత గాబరాలో కూడా మరి అందరూ క్షేమమేనంటే క్షేమే అంది. ఇలా చచ్చిపోయాడు, ఇలా జరిగిందని చెప్పలా. ఎంత గుండె నిబ్బరం కలదండి. ఎంత ఎంత ధైర్యంగా ఉంది. దేవుని భయభక్తులు అంత వివేకం ఇస్తుందండి. అప్పుడు చక్కటి దీవెన పొంది చనిపోయిన బాబును సంపాదించుకుంది. ఆవిడ భవిష్యత్తులో అవసరాలు కూడా దేవుడు తీర్చాడు. ప్రతిఫలంగా ఆశించకుండా సహాయపడింది. క్రీస్తు అదే మనం కూడా ప్రతిఫలం ఆశించకుండా దైవ బిడ్డలను గౌరవించినప్పుడు మరి గొప్ప దీవెనలు మనం పొందుతామని కూడా మనం గమనించుకోవాలి. ఈ రకంగా దేవుని యొక్క కృతజ్ఞత స్థుతులతో దేవుని దగ్గర రావాలి. 69వ కీర్తన 30వ వచనంలో కృతజ్ఞతాస్థుతులతో ఆయన నామమును ఘనపరుచుకుంటూ దేవుని ఘనపరచాలి. కృతజ్ఞతతో స్తుతిస్తూ దేవునితో ఘనపరచడం ఒక ఒక
పాయింట్ అయితే, దేవుని వెంబడించటం రెండో పాయింట్ అయితే, దేవునికి ఇవ్వటం మూడో పాయింట్. ఈ 3 కూడా ఆయన మహిమపరచడానికి ఆహ్, ఆహ్, సా అదే ముఖ్య సాధనాలుగా మనకు పనిచేస్తాయి. కేవలం పాటలు గట్టిగా దేవునికి కీర్తనలతోటి ఆయన నామాన్ని కీర్తించాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి. అది 69, 30 వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఘనపరచటంలో. తర్వాత ఆయన మనకి క్షేమము, ఆరోగ్యము, ఆనందము ఇయన్నీ కూడా మరి ఉన్నత విద్య, సంపద ఇవన్నీ ఇచ్చిన ఆయన్ని మరువకూడదు. దానికి స్తుతించాలి, కృతజ్ఞత చూపించుకోవాలి. తర్వాత రోమా 1:21లో మరియు వారు దేవుని ఎరిగియు ఆయన మహిమపరచలేదు అనే మహిమపరచలేని వారి గురించి అక్కడ విమర్శించారు. కాబట్టి వాదనలు యందు వ్యర్థులయ్యారని కూడా చెప్పారు. కాబట్టి అలాంటి వారిగా మనం ఉండకూడదు. మన మన దీన స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు. మన అభివృద్ధి చేసినయన్నీ గుర్తుపెట్టుకొని ఆయన సేవిస్తూ, మరి ఆయన ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ మన విశ్వాస జీవితంలో క్రైస్తవుని కర్తవ్యంగా భావించి మన జీవితాల్ని సరిచేసుకొని దేవుని ప్రేమిస్తూ, ఆయన అడుగుజాడలు నడుస్తూ, ఆయన ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎలుగెత్తి సాక్ష్యమిస్తూ, మరి దేవునికి మనకి ఇవ్వవలసినటువంటి దశంభాగాలు ఇస్తూ, ప్రభువుని ప్రేమిస్తూ, ఆయన సత్క్రియల ద్వారా మనం 7 పాయింట్లు చెప్పాను. అవన్నీ కూడా పాటిస్తూ మరి ముందుకు సాగిపోదాం. అట్టి విశ్వాసంలో మనల్ని నడిపించేటట్టుగా ప్రభువుని వేడుకుందాం. ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకుంటూ, మరియు క్రైస్తవ కర్తవ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కర్తవ్యాలన్నీ నిర్వహించి, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, మంచి బిడ్డలుగా నిత్యత్వం చేరు వరకు పవిత్రత కాపాడుకుందాం. అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.